హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపూడి. ఈరోజు శుక్రవారం కదండి. ఆషాఢ మాసం రెండో శుక్రవారానికి వచ్చేసాం కదా. చాలా చక్కటి రోజులు ఇవన్నీ. ఆషాఢ మాసం, శ్రావణ మాసం ఇలా వస్తూనే ఉన్నాయి కదండి. అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాను, అలాగే కుబేర కుండల్ని ఏ విధంగా పెట్టుకున్నాను, అసలు కుబేర కుండల్ని ఎప్పుడు పెట్టుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కుబేర కుండల్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది చూసేద్దాము. కుబేర కుండల్ని నేను అక్షయ తృతీయ నాడు తెచ్చుకున్నానండి. అంటే ముందు రోజు తెచ్చుకొని ఎలా డెకరేషన్ చేశాను అనేది కూడా, ఏ విధంగా పెట్టుకున్నాను అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశానండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా కుబేర కుండల్ని ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకున్నాను. ఆ తర్వాత గంధము, కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి. ఇది ఎప్పుడు పెట్టుకోవాలంటే మంగళవారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ పెట్టుకోవచ్చు. ఏదైనా మంచి తిథులలో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా ఆషాఢ మాసం ఇదంతా మంచి రోజులే కాబట్టి నేను పెట్టుకుందామని సంకల్పం చేసుకొని పెట్టుకుంటున్నాను కుబేర కుండలు పూజా మందిరంలో. తర్వాత అక్షయ పాత్రను కూడా పెట్టుకున్నానండి. ఏ విధంగా పెట్టుకున్నానని కూడా మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఆ తర్వాత ఇలా ఎందుకు పెట్టుకోవాలి కుబేర కుండలు అంటేనండి, ఒక కుండలో ధనం పోసుకున్నాను, ధాన్యం పోసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మంగళకరమైన వస్తువులండి, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, ఇవన్నీ ఒక కుండలో వేసుకుంటున్నానండి. నిండుగా వేసుకోండి, ఏదైనా కూడా నిండుగా ఉండాలండి. ఆ తర్వాత ఒక కుండలో కొద్దిగా గళ్ళుప్పు వేసుకుంటున్నాను. 3 పిరికెళ్ళ గళ్ళుప్పు వేసుకొని ఒక పసుపు కలర్ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను. అంటే పసుపు కలర్ కానీ ఎరుపు రంగు మాత్రమే వాడండి పూజలలో. నెక్స్ట్ వచ్చేసి పసుపు కలర్ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి పెట్టుకున్నాను. ఒక దాంట్లో బియ్యం పోసుకున్నానండి. బియ్యం కానీ నవధాన్యాలు కానీ పోసుకోవచ్చు. ఇంకా మనం ప్రొలాంగా ఉంచుకుంటాం కదా, అలానే ఉంచుకుంటాం కదా. నవధాన్యాలు అయితే కొంచెం పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా బియ్యం పోసుకుంటే సరిపోతుందండి. తర్వాత చిల్లర కాయిన్స్ వేసుకున్నాను. ఒక దాంట్లో మంగళకరమైన వస్తువులు వేసుకున్నాను. ఈ 3 పెట్టుకున్నానండి. 3 కానీ 5 కానీ పెట్టుకోవచ్చు. ఇంకా మన పూజా మందిరం చాలా చిన్నది కాబట్టి నేను 3 పెట్టుకున్నాను. ఇలా ఒకదానిపైన ఒకటి ఏర్పాటు చేసుకొని పైన మూత కూడా తప్పకుండా ఉండాలండి. మనం కొనుక్కొచ్చుకునేటప్పుడు ఒక ప్రమిద తెచ్చుకున్నా సరిపోతుందండి. అంటే కుంది లాంటిది ఇది ఉంది చూడండి, ఇలా ఉన్నా సరిపోతుంది. ఎప్పుడైనా కుండలు తెచ్చుకునేటప్పుడు ఇంటూ మార్కుతో తెచ్చుకోవాలి. తప్పకుండా కుండలు తెచ్చుకునేటప్పుడు ఒక ప్రమిద కానీ ఏదైనా ఒకటి తోడు తెచ్చుకోవాలండి. ఇది కూడా మర్చిపోకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇంకా మనము ఇది ఎటువైపు పెట్టాలి అని అంటే తూర్పు వైపు చూసేటట్టయినా ఉండాలండి. లేదంటే ఉత్తరం ఫేసింగ్ అంటే ఉత్తరం వైపు చూసేటట్టయినా కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకోండి. మీ వీలును బట్టి మన పూజా మందిరాన్ని, మన సౌకర్యాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. తూర్పు కానీ ఉత్తరం కానీ చూసేటట్టు పెట్టుకోండి కుబేర కుండల్ని. అప్పుడు మనం ఏమని సంకల్పం చేసుకోవాలి అంటే, ధనం పరంగా, ధాన్యం పరంగా ఎటువంటి లోటు లేకుండా చూడు తల్లి అని లక్ష్మీ అమ్మను అలాగనే కుబేర స్వామిని ఇద్దరిని తలుచుకొని మనము ఆ కుబేర కుండల్లో వేసుకునే మంగళకరమైన వస్తువులను వేసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, మనకు పూజా మందిరంలో తప్పకుండా ఉండవలసింది రాగి చెంబు అండి. చిన్నదైనా దొరుకుతుంది మనకు. చిన్న రాగి చెంబు తీసుకొని, రాగిది కానీ ఇత్తడి కానీ మ్యాక్సిమం రాగి చెంబు పెట్టుకునేటట్టే చూసుకోండి. రాగి చెంబులో నిండుగా నీరు పోసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, కొద్దిగా పుష్పాలండి. ఏవైనా పుష్పాలు, ఎరుపు రంగు పుష్పమైన, తెలుపు ఏదైనా వాడొచ్చండి. తప్పకుండా ఉండాలి రాగి చెంబు అనేది. ఇది కూడా మర్చిపోకండి. ఆ తర్వాత శివయ్య, మనకు అరుణాచలం నుంచి తెచ్చుకున్న శివయ్యకి అభిషేకము, అమ్మవారికి అష్టోత్తరం ఏ విధంగా చేసుకున్నానది కూడా మీరు చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి సాక్షాత్తు దైవ స్వరూపం అండి దీపము. ముందుగా దీపారాధన చేసుకున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అనుకుంటూ దీపానికి ఆరాధన చేసుకున్నాను. దీపం అంటే ముందుగానే మనం గంధం, కుంకుమ బొట్లు అలంకరించుకున్నప్పటికీ దీపారాధన చేసిన తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని సమర్పించాలండి దీపానికి. తర్వాత కొద్దిగా అక్షంతులు, పుష్పాలు సమర్పించుకోవాలండి. సాక్షాత్తు దైవ స్వరూపం అండి దీపము. అందుకనే దీపాన్ని అలా ఆరాధన చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఆచమనం చెప్పుకోవడానికి, స్వామి అమ్మవార్లకి ఆహ్వానం చెప్పుకోవడానికి 2 పాత్రలు పెట్టుకోవాలండి తప్పకుండా. ఆ తర్వాత మనం ఆచమనం చెప్పుకున్న తర్వాత కొద్దిగా అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడమవైపు మంత్రం ఒకటి ఉంటుందండి, ఎడమవైపు వదలాలి. ఎడమవైపు ఎందుకు వదలాలి అనేది కూడా మీకు చెప్తాను. ఎడమవైపు రాక్షసులు ఉంటారండి. రాక్షసులు ఉన్నప్పుడు మనము వాసన చూసి మంత్రం చదువుకొని ఎడమవైపు వదిలినప్పుడు రాక్షసులు వెళ్ళిపోయి ఉత్తిష్టత భూత పిశాచహ అనుకుంటూ, మంత్రం రాకపోయినా ఈ చిన్న వర్డ్ అయినా అనుకొని వదలండి. తర్వాత కుడివైపు దేవతలు ఉంటారండి. ఎడమవైపు వాసన చూసి ఆ మంత్రం చదువుకొని వదిలేస్తే రాక్షసులు వెళ్ళిపోతారు, దేవతలు మాత్రమే ఉంటారు. అంటే మనం చేసే ప్రార్థన, మనం చేసే
మర్యాదలు అన్నీ స్వీకరిస్తారని అర్థం అండి. ఆ తర్వాత ఆచమనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ స్వామి అమ్మ వాళ్ళకి ఆహ్వానం చెప్పుకోవడానికి ఒక పాత్రను పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పుష్పం వేసుకోండి, చక్కగా ఆహ్వానం చెప్పుకోండి. ఆహ్వానం చెప్పే నీళ్లు కూడానండి వృధాగా పారిపోయకూడదు, అది మనం తీర్థంగా స్వీకరించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు అరుణాచలం నుంచి తీసుకొచ్చిన శివయ్యకి అభిషేకం చేసుకున్నాను. తర్వాత దీపం ధూపం నైవేద్యం సమర్పించుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగానే ప్రతి ఒక్కరు చేసుకుంటారు, కానీ నేను చేసుకునే విధానం మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత అమ్మవారికి నా దగ్గర విరజాజి పూలు బాగా పూస్తున్నాయండి మన చెట్లకు. చక్కగా అమ్మవారికి ఒక్కొక్క పుష్పంతో అమ్మవారి నామం ఉంటుంది కదండి, అమ్మవారి నామాలు చదువుకుంటూ అలా స్తోత్రం ఉంటుంది కదా, ఓం ప్రకృతి నమః అనుకుంటూ ఆ అమ్మవారికి సమర్పించుకుంటూ ఉన్నానండి. ఆ తర్వాత కుబేర స్వామిని కూడా నమస్కారం చేసుకొని కుబేర కుండలకు కూడా నేను దీపం ధూపం నైవేద్యం సమర్పించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకు ఉయ్యలలో బుజ్జిగనపై ఉన్నాడు కదండి, ఆ బొజ్జిగనపై కూడా చక్కగా ఊపాను. కొద్దిసేపు ఊపిన తర్వాత ఇక్కడ చూడండి అక్షయ పాత్రను పెట్టుకున్నాను కదండి. ఇది మనకు 2 ట్రేల లాగా ఉంటుందండి మనకి పూజా మందిరము, అందుకనే చూపించడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ అక్షయ పాత్ర నేను అక్షయ తృతీయ నాడే సంకల్పం చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా మనము పెట్టుకోవచ్చు. ఇందులో కూడా గళ్ళుప్పు కొద్దిగా ఎరుపు కలర్ క్లాత్ అయినా పసుపు కలర్ క్లాత్ను వేసుకొని మనకు అంటే మనం శుక్రవారం నేను కొద్ది అమౌంట్ అనేది అందులో వేసుకుంటూ ఉంటానండి. నేను సంకల్పం చేసుకున్నాను కాబట్టి అలా వేసుకున్నాను. అవంతా దాచుకొని దేవునికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామనే ఆశతోటి నేను అలా వేసుకున్నాను. అలా వేయడం కూడా కొద్దిగా పొదుపు అనేది మనకు తెలుస్తుందండి, అంటే మనకి సేవింగ్ అనేది కూడా కనిపిస్తుంది. అందులో వేసినవి కూడా రెట్టింపు అవుతుంది అనేది ఒక నమ్మకం కదండి, అందుకని అలా వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇలా నేను దుర్గమ్మకి ద్వాదశ నామావళి ఉంటుంది కదండి, దుర్గమ్మ నామాలు అవి కూడా చదువుకుంటున్నానండి. కొద్దిగా ఎరుపు అక్షంతలు, కొన్ని పువ్వులు, నేను దుర్గమ్మకి ఎరుపు అక్షంతలు మాత్రమే వాడతానండి. ఇంకా ఇలా కొద్దిగా తీసుకొని ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అనుకుంటూ 11 సార్లైనా చదువుకోవచ్చండి. ఒకవేళ మనకి ఈ బుక్కు లేనట్లయితే 11 సార్లు ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అనుకుంటూ మనం అమ్మవారి దగ్గర పుష్పాలు కానీ అక్షంతలు కానీ సమర్పించుకుంటూ దుర్గా ద్వాదశ నామావళి ఉంటుందండి, ఆ ద్వాదశ నామావళి చదువుకుంటున్నాను. నేను ఉదయం 3 సార్లు సాయంత్రం 3 సార్లు తప్పకుండా అమ్మవారి నామాలు చదువుకుంటూ ఉంటాను. అమ్మవారి నామాలు చదువుకోవడం వల్ల లలితాంబ సహస్రనామం చదివినంత ఫలితమే ఉంటుందండి. ఒకవేళ లలితాంబ సహస్రనామం చదవరా అంత మాకు టైం లేదు అనుకున్నవారు దుర్గా ద్వాదశ నామావళి చదువుకోవచ్చండి. తర్వాత నైవేద్యంగా అట్టి పండ్లను సమర్పించుకున్నాను. ఈ విధంగా హారతి ఇచ్చుకున్నానండి, నీరాజనం ఇచ్చుకున్నాను. తప్పకుండా ఇంకో విషయం ఏంటంటే శివయ్యకి ఇచ్చేటప్పుడు అర్ధచంద్రాకారంలోనే నీరాజనం ఇవ్వాలండి స్వామికి. తర్వాత మిగతా దేవుళ్ళకు చుట్టూతా ఇచ్చినా సరిపోతుంది, కానీ శివయ్యకి మాత్రం అర్ధచంద్రాకారంలోనే హారతి అనేది ఇవ్వాలి. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ పూజ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే కుబేర కుండల్ని ఏ విధంగా పెట్టుకున్నాను, ఎలా పెట్టుకోవాలి, ఇప్పుడు పెట్టుకోవాలనేది కూడా షేర్ చేశాను కదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.